ప్రారంభోత్సవం పేరుతో లక్షల టన్నుల అక్షంతల్ని 147 కోట్ల జనాభా ఉన్న ఈ అన్ని కుటుంబాలకి ఆ అక్షంతలు పంపించి మీ బిడ్డల భర్త శిరస్సు మీద అక్షంతలు వేయండి, మీకు శుభం కలుగుతుంది, మీకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది, కుటుంబం శాంతియుతంగా అభివృద్ధి చెందుతుంది లాంటి కొన్ని దీవెనలు చెప్పి మీరందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి మరోసారి మోడీని ప్రధానమంత్రిని చేయండి అని అయోధ్య రామాలయం పేరుతో దేశవ్యాప్తంగా ఓట్ల రాజకీయం చేస్తున్నారు. కానీ రాముడు నీతివంతుడు, సమాజ ధర్మం కోసం భార్యనే అడవులకి పంపినటువంటి వాడు. అన్ని ధర్మాలని ఉల్లంఘించి అర్థవంతంగా భార్యను వదిలేసి దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోయి సంపద మొత్తాన్ని అదానికి అమ్మానికి దోచిపెడుతూ ఈనాడు మోడీ రాక్షస పాలన కొనసాగుతూ ఉంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని రైతు వ్యతిరేక 3 చట్టాలు తెచ్చి సంవత్సరానికి పైగా లక్షల మంది ఢిల్లీని ముట్టడిస్తే జాతికి క్షమాపణ చెప్పి రైతుకి గిట్టుబాటు ధరతో కూడిన చట్టాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి ఉత్తరాది ఎన్నికలు అయిపోయినాక దాన్ని మర్చిపోయిన వ్యక్తి మోడీ. పారిశ్రామిక అభివృద్ధి లేకపోగా విదేశీ వస్తు దిగుమతితో స్వదేశీ పరిశ్రమల్ని మోదీకి కారణమయ్యాడు. చదువుకున్న కోట్లాది మందికి ఉద్యోగ కల్పనలో వైఫల్యం చెందాడు. నిన్న చూసాం మనం, బిల్కిస్ బాను పంజాబ్ అల్లర్లో దారుణంగా హింసించి కుటుంబం మొత్తాన్ని చంపి 1 డజన్ మంది పైగా ఆమెని సామూహిక మానవంతం చేసి సుప్రీంకోర్టులో శిక్ష ఉంటే మోడీ అమిత్ షా మాట మేరకి ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి క్షమాభిక్ష పెట్టి పూలదండలతో స్వాగతం పలికి హీరోలాగా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, మోడీ రామభక్తులు, మోడీ భక్తులు దేశమంతా ప్రచారం చేసుకుని నిశ్చితుగా ఇంద్రుడి ద్రోహానికి తలపెడితే దేశమంతా దాన్ని గ్రహిస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే ఇప్పుడు సుప్రీంకోర్టు అది తప్పు, అలాంటి హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని వారిని మళ్ళా జైలుకి తరలించడానికి ఆదేశాలు చేయటం జరిగిన తర్వాత నరేంద్ర మోడీకి, అమిత్ షాకి, గుజరాత్ ముఖ్యమంత్రికి చీము నెత్తురున్న రాముడు పాటించే విలువల్లో 1% ఉన్న వారు వెంటనే ఆ 3 పదవులకి రాజీనామా చేయాలా, కూడా సిపిఐ పార్టీ ఆ 3ని కూడా రాజీనామా చేయమని మనం డిమాండ్ చేయాలా. దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 వైన ఎన్నికల్లో 151 గెలిచాము, టోటల్ 175 స్థానాలు మనమే ఎందుకు గెలవకూడదు, దానికోసం మేము ముందుకు పోతున్నామని చెప్పాడు. ఎన్నికల దగ్గర కూర్చుని ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా
నుంచి మారమంటున్నాడు. దాదాపు 60-70 మంది ఎమ్మెల్యేలని స్థానచలనం ఉన్న చోట నుంచి వేరే నియోజకవర్గాలకి మార్చడం, లేదా ఈసారి మీకు టికెట్ ఇయ్యము, మీరు పార్టీతో కలిసి పనిచేయండి, తర్వాత మీకు మేలు చేస్తాం అని చెప్పడము చేస్తున్నాడు. అంటే ఈ 70 మంది ఎమ్మెల్యేలు స్థానికంగా ప్రజాగ్రహానికి గురయ్యారు, ఓడిపోతారని ఒక నిర్ధారణకు వచ్చాడు. ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు. నిజంగా ఆ 70 మంది తప్పు చేశారా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో సంక్షేమ పథకాలు బటన్ నొక్కడం తప్ప ఇక ఏ రాజకీయ విలువలు పాటించకుండా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి దళితులు, మైనార్టీలు, ఇతర పేదల్ని అడ్డగోలుగా దోపిడీ చేస్తూ వాళ్ళ భూములు కాజేస్తూ భూమాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియా లాంటి కుంభకోణాలతో వేల కోట్లు కొల్లగొట్టి ఈ రోజు వల్ల టికెట్లు అమ్ముకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా ఈ ఎమ్మెల్యేలకి ప్రతిష్ట కోల్పోయిందా అంటే, ప్రజల లెక్కలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైఫల్యాల కారణంగా, ప్రజా వ్యతిరేక చర్యల కారణంగా 70-80 మంది కాదు, దాదాపు 125 మంది గెలిచే పరిస్థితిలో లేదనేటువంటిది ఇవాళ వైసీపీలో ఉన్న ముఖ్యుల యొక్క అభిప్రాయము. అలాంటి స్థితిలో ప్రజలు మేలు పెట్టి టికెట్లు మార్చుకుంటూ నెల రోజులుగా అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్స్, అలాగే మరి ఇతర అనేక సమస్యలు ప్రత్యక్షంగా వీధుల్లోకి వచ్చారు. అలాగే వాలంటీర్స్ కూడా తీవ్ర అసంతృప్తితో నలిగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందువల్ల ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు. కాబట్టి యాతావాత కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడానికి సిపిఐ పార్టీతో కలిసి వచ్చేటువంటి పార్టీలతో మనం ముందుకి పోవడానికి మన రాష్ట్ర పార్టీ ఒక కార్యాచరణ ప్రోగ్రాంని రూపొందించుకుంది.